శరీరంలో అవసరమైన స్థాయిలో విటమిన్ డి ఉన్నట్లయితే శరీర విధులన్నీ సవ్యంగా కొనసాగుతాయి. విటమిన్ డి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది, తెల్ల రక్త కణాలను చురుగ్గా ఉంచుతుంది, ఇన్సులిన్ సరఫరాలను క్రమబద్ధీకరిస్తుంది, ఎముకలు మరియు దంతాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. శరీరంలో విటమిన్ డి కొరత కారణంగా అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అయితే శరీరంలో డి విటమిన్ లోపం వలన బహిర్గతమయ్యే లక్షణాలను మనం గుర్తించలేం. విటమిన్ డి ఆహారంతో లభించేది తక్కువ. డి విటమిన్ను కేవలం సూర్యకిరణాల వలన మాత్రమే పొందగలం. ప్రస్తుతం మన దేశంలో 90% మందికి డి విటమిన్ లోపం ఉందని అధ్యయనాలు చెప్తున్నాయి. శారీరక శ్రమ లేకపోవడం, మరోవైపు ఎండముఖం చూడకుండా, సూర్యరశ్మి సోకకుండా నీడపట్టునే గడపడం, ఊబకాయం, ధూమపానం ఫలితంగా డి విటమిన్ లోపం బారిన పడుతున్నారు. విటమిన్ డి లోపించినప్పుడు కండరాలు, కీళ్ల నొప్పులు విపరీతంగా ఉంటాయని అధ్యయనాలు చెప్తున్నాయి. విటమిన్ డి తగ్గినప్పుడు శరీరానికి కాల్షియం కొరత ఏర్పడుతుంది. అందువల్ల ఒళ్ళు నొప్పులు బాగా బాధిస్తాయి. అంతేకాకుండా ఎముకలు మరియు దంతాలు క్షయం కాకుండా డి విటమిన్ సహాయపడుతుంది. విటమిన్ డి లోపం వలన ఎన్ని ఆహార నియమాలు పాటించినా, ఎంత విశ్రాంతి తీసుకున్నా తరచుగా అలసిపోతూ ఉంటారు. అలాగే రోజంతా నిద్ర లేదా మత్తుగా ఉండడం వంటి లక్షణాలకు గురవుతారు. శరీరం అస్సలు యాక్టివ్గా ఉండదు. డి విటమిన్ లోపం ఉన్నవారు తరచుగా చిరాకులకు గురవుతారు. మెదడులోని మానసిక ఒత్తిడులను ప్రభావితపరిచే సెరోటోనిన్ స్థాయిలను విటమిన్ డి ప్రభావితపరుస్తుంది. ఫలితంగా చిన్న చిన్న విషయాలకు కూడా బాగా చిరాకునకు గురవుతారు. శరీరంలో డి విటమిన్ లోపం వలన శరీరం డిప్రెషన్తో పోరాడే శక్తి తగ్గుతుంది. ఫలితంగా తీవ్రమైన విచారణకు గురవుతారు. అలాగే ఉన్నట్లుండి మూడ్ మారిపోవడానికి కారణం కూడా విటమిన్ డి లోపం కావచ్చు. శరీరం దీర్ఘకాలిక నొప్పులకు కూడా గురి కావచ్చు. అంతేకాకుండా విటమిన్ డి శరీర రక్తస్థాయిని ప్రభావితం చేస్తుంది. ఫలితంగా అధిక రక్తపీడనానికి అవకాశం కలగవచ్చు. ఫలితంగా గుండె ఆరోగ్యానికి భంగం వాటిల్లవచ్చు. అంతేకాకుండా శరీరంలో డి విటమిన్ లోపం వలన చర్మంపై పొక్కులు, దురదలు, కొంతమందిలో సోరియాసిస్ వచ్చే అవకాశం కూడా ఉంది. వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు, సలహాలు తప్పక తెలియచేయండి.